అందరికీ హాయ్ అండి. ఇప్పుడు చూడండి ఇలాంటి ఫ్లవర్ అయితే ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో అసలు డ్రెసెస్‌కి, బ్లౌజెస్‌కి, హ్యాండ్స్‌కి అయినా సరే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫ్లవర్ అనేది. ఇప్పుడు ఈ ఫ్లవర్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ముందుగా ఒక 3 పెటల్స్ అయితే రెడీ చేసి పెట్టాను చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా 3 అయితే రెడీ చేశాను నేను ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి అయితే మీకు చూపిస్తున్నాను. స్క్వేర్ బాక్స్ లాగా ఒక పీస్ అయితే తీసుకోవాలండి. ఇలా బాక్స్ టైప్ లాగా తీసుకోవాలి. అది 3.5 ఇంచులు ఉండేలాగా డబ్బా షేప్‌లోకి తీసేసుకొని ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా మనకు ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి నీట్‌గా. మీకు ఇలానే స్టిచ్ వేసుకొస్తది అనుకుంటే మనం చూడండి నేను చూపించే విధంగా సూదికైతే దారం ఎక్కిచ్చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఈ విధంగా. లేదు మనకేమైనా క్లాతు కొంచెం అటు ఇటు కదిలినట్టు అయితది అనుకుంటే మిషన్ పైన ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసేసుకొని ఈ విధంగా కుట్టుకున్నా కూడా సరిపోతుందండి. నేను మిషన్ పైన అయితే కుట్టేం వేయకుండా డైరెక్ట్ ఇట్లా నీడిల్ తోటే స్టిచ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇలా నీట్‌గా మనం కొంచెం దగ్గర దగ్గర స్టిచ్ వేసుకొని ఇలా నీట్‌గా థ్రెడ్ అయితే లాగినట్టుగా అంటే చూడండి మనకొక పెటల్‌లాగా వచ్చేస్తుంది. బట్ నీట్‌గా సెట్ చేసేసుకోవాలండి ఫస్టే. ఇలా నీట్‌గా సెట్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా చుట్టేయాలి దారాన్ని. చుట్టిన తర్వాత బ్యాక్ సైడు మనము ఒక 2 నాట్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక 2, 3 సార్లు టాకాలాగా వేసేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకు మంచిగా లీఫ్ షేప్ లాగా ఉండే పెటల్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఈ విధంగానే ఇంకోటి కూడా రెడీ చేసుకుందాం చూడండి. ముందుగా స్క్వేర్ పీస్ తీసుకొని మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. మిడిల్‌లోకి ఫోల్డ్ చేసేసుకొని మనకు సమోసా మోడల్ లాగా వచ్చేస్తుంది. మీకు ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కుట్టుకోవడానికి వస్తే పర్లేదండి. ఏం కదలదు క్లాత్ అయితే. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ మిషన్ పైన స్టిచ్ వేసుకున్నా కూడా మన క్లాత్ అనేది కదలకుండా నీట్‌గా వచ్చేస్తుందండి. ఇందాక ఎలా అయితే కుట్టామో నీడిల్ తోటి అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా క్లాత్‌ని అందుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. తర్వాత థ్రెడ్‌ను గట్టిగా లాగితే మనకు ఒక పెటల్ లాగా వచ్చేస్తుంది. దాన్ని సెట్ చేసేసుకొని ఈ విధంగా మనం ఒక 2, 3 సార్లు అయితే ఇట్లా థ్రెడ్‌నయితే చుట్టేసుకోవాలండి లాస్ట్‌కు. ఇలా చుట్టుకొని ఒకసారి పెటల్ని సెట్ చేసేసుకొని నీడిల్ తోటి ఒక 2, 3 టాకాలు వేసుకుంటే మనకేంటంటే ఊడిపోకుండా నీట్‌గా గట్టిగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా. ఈ విధంగా నీట్‌గా టాకాలైతే వేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకొని కింద క్లాత్ గూడా కట్ చేసేసుకోండి. ఓకేనా? చూడండి మనకెంత బాగా వచ్చేసాయో. నేనైతే 5 అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడొచ్చేసి 5 తోటి మనమైతే ఫ్లవర్ అయితే డిజైన్ రెడీ చేసుకుందామండి. ఈడ నీడిల్‌కు ఒక్కొక్కటిగా ఎక్కించుకుంటూ వెళ్ళిపోవాలండి అన్నింటిని. చూడండి ఈ విధంగా నీట్‌గా అన్నీ మనకెన్నున్నాయి 5 ఉన్నాయి గదా! 5టిని నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ విధంగా అన్నిటిని. ఇలా నీట్‌గా కుట్టుకోవాలండి. అప్పుడు మనము ఏందంటే ఎంత ఏ డిజైన్‌కైనా సరే అండి, ఏ ఫ్లవర్ రెడీ చేయాలనుకున్నా కూడా ఈ విధంగా ముందుగానైతే రెడీ చేసుకొని అన్ని మనం కుట్టుకొని పెట్టుకోవాలండి. ఇలా చాలా బావుంటదండి డిజైన్ అయితే హ్యాండ్‌కైనా మనము లేకుంటే బ్యాక్ సైడు నెక్ దగ్గర కింద పెట్టుకోవాలన్నా చాలా బాగొస్తుందండి. చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకు ముందుగా ఉన్న కొంచెం థ్రెడ్‌ని ఈ విధంగా లాగేసి గట్టిగా ముడి అయితే వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. నీట్‌గా గట్టిగా టైట్‌గా లాగాలండి. లాగినప్పుడు అన్నింటిని ఒక దగ్గరకొచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఇలా ఒక 2, 3 సార్లయితే ముడి అనేది వేసేసుకోండి. ముడి వేసుకొని వెనక సైడ్‌కు మనము ఒక టాకా వేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి. మీకు చూపిస్తున్నాను. ఇలా నీట్‌గా సెట్ చేసుకోండి. ఎందుకంటే మిడిల్‌లో మనం అన్నీ కుట్టినప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్‌ట్రా ఉంటుంది కాబట్టి ఇట్లా లేచినట్టుగా కనిపిస్తుంది. ఒక 2 టైమ్స్ ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలండి. అప్పుడు అన్నీ అణిగినట్టుగా అయిపోతుంది పెటల్స్ లాగా. చూడండి బ్యాక్ సైడ్‌న ఒక 2 టాకాలు వేసుకొని థ్రెడ్ కట్ చేసేసుకుంటే, మనం దీని మధ్యలో గమ్ యూజ్ చేసుకొనైనా సరే బటన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం రెడీ చేసుకున్న బటన్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఏదైనా సరే మనం మిడిల్‌లో పెట్టామనుకోండి హైలైట్‌గా ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్‌గా రెడీ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా వచ్చేసింది. అయితే ఒక గోల్డ్ బటన్ అయితే పెడుతున్నాను చూడండి. ఎంత బాగా వచ్చేసిందో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల ఇంకొంతమందికి వెళ్తుంది నా ఛానల్ అనేది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.